ప్రొవిడెంట్ ఫండ్ ఏంటంటే కంపెనీ పే చేస్తుందన్నమాట. నేను ఒక మిస్టేక్ చెప్పాను. కంపెనీ కూడా ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 12%. ఓకేనా. 8.33% ఏంటంటే పెన్షన్ మాట. ఇది పెన్షన్ కాంట్రిబ్యూషన్. ఓకేనా. మామూలుగా మనకి ప్రొవిడెంట్ ఫండ్ అంటే ఫస్ట్ మనకి సర్టెన్ అమౌంట్ కట్ చేసేసి కంపెనీ నుంచి వదిలేసి వెళ్ళిపోయినప్పుడు కానీ లేదంటే రిటైర్మెంట్ అయినప్పుడు సర్టెన్ అమౌంట్ అనేది కంపెనీ పే చేస్తుంది అన్నమాట. ఓకేనా. ఓకే. ఒక 12% వాటి పే చేసుకుని ఒక 12% మన దగ్గర డిడక్ట్ చేసి ఇస్తుంది. సో మనం అది కాన్ఫిగరేషన్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ట్రస్ట్ డీటెయిల్స్ అనేది మెయింటైన్ చేయాలి. దాని యొక్క వేస్టేజ్ కూడా స్పెసిఫై చేయాలన్నమాట. అది ఈ టేబుల్ అది సో ఇక్కడ ప్రొవిడెంట్ ఫండ్ అనేది మనం స్పెసిఫై చేసి ఇక్కడ వేస్టేజ్ ఇచ్చాం కదా, 3F1, 3F2, 3F3, 3F4, ఇవన్నీ ఏంటంటే ప్రొవిడెంట్ ఫండ్కి టెక్నికల్ వేస్టేజ్ అండి. సో టెక్నికల్ వేస్టేజ్ అంటే ఏంటంటే బ్యాక్ ఎండ్లో పేరోల్ ప్రాసెసింగ్ అనేది ఒక వేస్ట్ టైప్ ఎలా బిహేవ్ చేయాలి అనేది టెక్నికల్ వేస్ట్ టైప్లో అది పేరోల్ అనేది రన్ అవుతుంది అన్నమాట. వన్స్ మనం ఈ ప్రొవిడెంట్ ఫండ్ ట్రస్ట్ డీటెయిల్స్ మెయింటైన్ చేయగానే నెక్స్ట్ ఏం మెయింటైన్ చేయాలి అంటే కంపెనీ ఒక ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ రేట్స్ ఒక డిఫైన్ చేస్తాం అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం చేసాం, 12% అలాగా రేట్స్ అనేది డిఫైన్ చేశారు. ఓకే. స్టాట్యూటరీ రేట్స్ అంటే కంపెనీ పే చేసేది కదండి. స్టాట్యూటరీ రేట్స్ అంటే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఎంత పర్సెంటేజ్ కట్ చేస్తున్నాం, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత, ఎంప్లాయర్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఎంత, అడ్మిన్ ఛార్జెస్ ఎంత తీసుకున్నాయి. కంపెనీ రిలేటెడ్ డేటా అంటే స్టాట్యూటరీ అంటే నాన్ స్టాట్యూటరీ అది వేరు. నేను ఎప్పుడో MBAలో చదువుకున్నా స్టాట్యూటరీ అనేది. అక్కడ ఆ సబ్జెక్ట్ ఇక్కడ లింక్ చేయకండి. ఓకే. దానికి దీనికి అసలు సంబంధం ఉండదు. ఓకే. ఓకేనా. దానికి దీనికి అసలు లింక్ చేయకండి. సో ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ పర్సంటేజ్ ఒక ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఎంత, ఎంప్లాయర్ పెన్షన్ కాంట్రిబ్యూషన్ ఎంత, అడ్మిన్ ఛార్జెస్ ఎంత తీసుకోవాలి, ఈడీసీఎల్ కాంట్రిబ్యూషన్ ఎంత తీసుకోవాలి, ఈ రేట్స్ అనేది డిఫైన్ చేస్తామన్నమాట స్టాట్యూటరీ రేట్స్లో. ఓకే. నెక్స్ట్ ఏం చేస్తామంటే మనకి ఆల్రెడీ మనం అలవెన్సెస్ గ్రూపింగ్ ఒకటి క్రియేట్ చేస్తాం. అంటే పెన్షన్ ప్రొవిడెంట్ ఫండ్ అనేది అందరికీ అప్లికేబుల్ కాదు. ఓకేనా. అబౌట్ 21,000 ఉన్న శాలరీ వాళ్ళకి అప్లికేబుల్ అవుతుంది అన్నమాట. సో అందుకని మనం ఏం చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 బిలో శాలరీ హోల్డర్స్ ఉన్నారు. ఇప్పుడు ట్రైనీస్ ఉన్నారు. ట్రైనీస్కి ఏంటంటే ఎక్కువ పే చేయరు. 10,000, 15,000, 20,000 లోపే ఉంటుంది, 15,000 లోపే ఉంటుంది. కానీ 15,000 ఎవరు ఉండకపోవచ్చు. మహా అయితే 18,000 ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి అప్లికేబుల్ కాదు కదా. సో మనం ఏం చేస్తామంటే అలవెన్సెస్ గ్రూపింగ్ అనే దానికి మనం ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంత అనేది అసైన్ చేస్తాం అన్నమాట. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ పిఎఫ్ డిడక్ట్ చేస్తున్నారు కానీ వాడేమనుకున్నాడు అంటే ఇప్పుడు సర్టెన్ గ్రూప్ ఆఫ్ లెవెల్ ఎంప్లాయీస్కి నేను 10% తీసుకోవాలనుకుంటున్నాను. అంటే జూనియర్ లెవెల్ ఎంప్లాయీస్కి నేను 5% లేకపోతే 10% ఇవ్వాలనుకుంటున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే నేను అలవెన్సెస్ గ్రూపింగ్కి నేను అప్పుడు 10% ఇస్తాను. సో అప్పుడు ఆ పర్టికులర్ అలవెన్సెస్ గ్రూప్ ఎంప్లాయీస్కి ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఓన్లీ 10% అప్లికేబుల్ అన్నమాట.
12% అనేది ఇవ్వదు. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మన ట్రస్ట్ డీటెయిల్స్ అనేది మెన్షన్ చేస్తాం. ఇక్కడ పేయింగ్ టువర్డ్స్ ఈడిఎల్ అడ్మిన్ ఛార్జెస్ అని ఉంది కదా. నేను ఒకవేళ నో పేమెంట్స్ టువర్డ్స్ ఈడిఎల్ఐ అడ్మిన్ ఛార్జెస్ అని ఇస్తే అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు 3F7 3F8 మనం రన్ చేసాం కదా నిన్న. నిన్న 3M ప్లస్ అదే 3 టెక్నికల్ వేస్టప్స్ వచ్చినాయి కదా. 3F7 3F8 3F9. అంతకుముందు మనకి రాలే. సో ఒకవేళ నేను ఇక్కడ నో పేమెంట్స్ టువర్డ్స్ ఈడిఎల్ అడ్మిన్ ఛార్జెస్ అని ఇస్తే ఆ 3 వేస్టప్స్ అనేవి రావు అన్నమాట. 3F7 3F8 3F9 అనేవి రావు. అర్థమైందా? సో అది దానివల్ల యూజ్ ఇది. ఈ 3 ఇప్పుడు నేను అక్కడ నో ఈడిఎల్ కాంట్రిబ్యూషన్ ఇచ్చానంటే ఈ 3 వేస్టేజ్ అనేది రావు. ఓకేనా. ఒకవేళ ఛార్జెస్ ఇవ్వాలనుకుంటే ఇది మెయింటైన్ చేస్తాం. ఓకేనా. 3F9 ఇవే. నెక్స్ట్ ఇంకొకటి ఫ్యూచర్ ఉంది దీంట్లో. అదేంటంటే 40 EPF అనేది ఫ్యూచర్ ఒకటి మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు మ్యాక్సిమం మనం ఏం మెయింటైన్ చేయం, జస్ట్ ఇవే ఉంటాయి. 40 EPF అనే ఫ్యూచర్లో మనం ఏం మెయింటైన్ చేయం, ఇవే ఉంటాయి. ఆల్మోస్ట్ ఇవే ఉంటుంది. ఓకేనా. సో ఇది అంటే ఇదేం లేదు, ఆల్రెడీ గ్రూపింగ్కి తీసుకుంటుంది. సో ఇది పిఎఫ్ మాట. ఇవన్నీ ఏమంటారంటే సోషల్ స్టాట్యుటరీ సోషల్ కాంట్రిబ్యూషన్ అంటారు. ఇవన్నీ అక్కడ 2 ఉంటాయి. పిఎఫ్ ఈఎస్సి వచ్చి స్టాట్యుటరీ సోషల్ కాంట్రిబ్యూషన్కి వస్తుంది. గ్రాట్యుటీ, నెక్స్ట్ సూపర్ యాన్యువేషన్, ఇవేమో లేబర్ వెల్ఫేర్ ఫండ్. ఇవన్నీ ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే విఎస్ఐ. మనం ఈఎస్ఐలో ఏం చేస్తామంటే ఇది నావిగేషన్ కూడా సేమ్ యాజ్ పిఎఫ్. ఈఎస్ఐ అంటే ఏంటన్నా? ఈఎస్ఐ ఏంటంటే ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది. ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ అంటే లైక్ ఇప్పుడు కంపెనీ
కంపెనీలో ఇప్పుడు లేబర్స్ అలా ఉంటారు కదా, అవును. డే వేజ్ ఎర్నర్స్ ఉంటారు కదా, ఆ వేజ్ హ్మ్. ఎర్నర్స్కి దగ్గర ఒక 100 రూపాయలు అలా కట్ చేసి అదేంటంటే హ్మ్. ఇన్సూరెన్స్ కింద కట్ చేస్తారన్నమాట. అంటే ఇప్పుడు మెడికల్ హుహు. ఇన్సూరెన్స్ కింద, ఎంప్లాయ్ స్టేట్ హ్మ్. ఇన్సూరెన్స్ అని, ఇప్పుడు ఏదైనా ప్రమాదం వచ్చిన ప్రమాద బీమా అలాగా ఇన్సూరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారన్నమాట. దాన్ని హుహు. ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ అంటారు. ఓకే. మనం ఫస్ట్ ఏంటంటే మెయింటైన్ ఈఎస్ఐ బేస్ లిమిట్, ఒక బేస్ లిమిట్ అనేది క్రియేట్ చేస్తాం అన్నమాట. అంటే ఏంటంటే హ్మ్. ఆ అమౌంట్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ అమౌంట్ ఉన్న ఎంప్లాయ్కి అంటే 121,000 లోపు ఉన్న వాళ్ళకి ఇది అప్లికేబుల్. అలాగా మనం ఒక ఈఎస్ఐ అనేది ఒక బేస్ అమౌంట్ అనేది డిఫైన్ చేస్తాం అన్నమాట. హుహు. ఇప్పుడు ఒక బేస్ లిమిట్ అనేది ఒక మెయింటైన్ చేస్తాం. ఒక్కసారి నేను అన్నా మీ వాయిస్ అసలు క్లారిటీ లేదన్నా. హలో, మీరు చెప్పండి అన్న. ఇప్పుడు ఇప్పుడు బాగుంది. వినిపిస్తుందా? ఓకే. బేస్ లిమిట్ అంటే అనేది సమ్ టైమ్స్ హైలో వచ్చేసి సమ్ టైమ్స్ లోలో ఉంటుంది. ఓకే ఓకే. ఇక్కడ బేస్ లిమిట్ అనేది ఒక అమౌంట్ అనేది మెయింటైన్ చేస్తామండి. ఓకేనా? అంటే ఏంటంటే ఇప్పుడు దీనికి ఏంటంటే ఈ ఎలిజిబిలిటీ లిమిట్ అనమాట. అంటే దానికి అట్లీస్ట్ 21,000 అనేది ఉండాలి. ఈఎస్ఐ ఎలిజిబిలిటీ లిమిట్ అనమాట. అంటే ఇవెంత ఈఎస్ఐఎల్టీ ఉంది కదా, అది కాన్స్టెంట్ అండి. మనం కాన్స్టెంట్స్ ఎక్కడ మెయింటైన్ చేస్తామంటే అమౌంట్ రిలేటెడ్ కాన్స్టెంట్స్ ఏదైనా ఎక్కడ మెయింటైన్ చేస్తాం అంటే T511Pలో మెయింటైన్ చేస్తాం. ఓకేనా? T511లో మనం ఏం చేస్తామంటే నీకు చూపిస్తాం, అది కూడా చూపిస్తాం. ఇక్కడ 2 కాన్స్టెంట్ టేబుల్స్ ఉంటాయి. ఓకేనా? ఒకటి T511P, ఒకటి T511K. కే అంటే ఏంటంటే వాల్యూ స్పెసిఫై చేస్తాం అన్నమాట. అంటే ఇప్పుడు క్వాంటిటీస్ ఉన్నాయనుకోండి, 1 kg, 2 kgs, 3 kgs, 5 kgs, అలాగే 1 day, 2 days, 3 days, అలాగే 2 hours, 5 hours, అలాగే 2 అనేది వాల్యూ అవుతుంది, అంటే అమౌంట్ అవ్వదు కదా.
వాల్యూ రిలేటెడ్ డేటా అంతా T511Kలో సేవ్ అయి ఉంటుంది. ఓకేనా. అమౌంట్ రిలేటెడ్ కాన్స్టెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు నేను ఈ ఈఎస్ఐ ఎల్టీ అనేది ఒక దాంట్లో కాన్స్టెంట్ అమౌంట్ అనేది స్పెసిఫై చేస్తున్నాను 21,000. అంటే ఏంటంటే అప్పుడు ఏదన్నా కండిషన్ ఎవరికైనా ఈఎస్ఐ ఇవ్వాలి అనుకుంటే బేస్ లిమిట్ 21,000 ఉందా లేదా అనేది చూస్తుంది. ఓకేనా. సో నేను ఇప్పుడు అక్కడ ఓపెన్ చేశాను కాబట్టి ఇలా error వచ్చింది. ఓకే. ఇప్పుడు ఈఎస్ఐ ఎల్టీ అనేది కాన్స్టెంట్ ఇక్కడ చూసారా 21,000 అని ఉంది. సో ఇక్కడ మెయింటైన్ చేసినా పర్లేదు, మీరు డైరెక్ట్గా నావిగేషన్ ద్వారా వెళ్ళినా పర్లేదు. సో ఇక్కడ ఏంటంటే అమౌంట్ అనేది స్పెసిఫై చేశారు అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఏం స్పెసిఫై చేస్తాను, మెయింటైన్ యావరేజ్ వేస్ పర్ డే లిమిట్ అంటే పెర్ డే రేట్ అనేది స్పెసిఫై చేస్తామన్నమాట. పెర్ డే 15 రూపాయలు. అది ఎంత లాస్ట్ ఎప్పుడుదో రేట్ అది. సో అంటే ఇప్పుడు నేను ఎంత స్పెసిఫై చేస్తాను 65 21,000 అంటే ఒక 65 రూపీస్ చేస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే బేస్ లిమిట్ అనేది 65 చేశాను అనమాట. ఓకేనా. ఓకేనా. ఇప్పుడు ఈ కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేస్తానంటే నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇన్ ఏ మంత్ అంటే మనం ఏంటంటే నెలకి ఎన్ని రోజులు వర్కింగ్ అనేది మనం ఇక్కడ స్పెసిఫై చేయాలన్నమాట. ఓకే. బేసిక్ వేజ్ అన్నస్కి ఏంటంటే వాళ్ళు వర్కింగ్ అనేది 4 డేసే హాలిడేస్ ఉంటాయి, ఓన్లీ సండేసే ఉంటాయి. మిగతా అనేది వర్కింగ్ డేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ 26 అని మెయింటైన్ చేస్తాం అన్నమాట. అది కూడా ఏంటంటే సేమ్ కాన్స్టెంట్ టేబుల్. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇందాక మెయింటైన్ చేసింది T511Pలో అంటే అమౌంట్ డిఫైన్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే 26 అనేది వాల్యూ. అంటే మనం 26 డేస్ అనేది మనం వాల్యూ కింద తీసుకుంటున్నాం. అంటే ఏంటి, ఇప్పుడు ఎక్కడ మెయింటైన్ చేయాలి, T511Kలో మెయింటైన్ చేయాలి. అది మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను T511Pలో చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు DYSMN అనేది లేదు కదా, చూసారా. సో ఎందుకంటే ఇక్కడ ఈ కాన్స్టెంట్లో ఓన్లీ అమౌంట్ అనేది మెయింటైన్ చేస్తామన్నమాట. ఇప్పుడు T511K ఏంటంటే వాల్యూస్ అనేది మెయింటైన్ చేస్తాం. ఇప్పుడు చూసారా మనం ఇది ఓపెన్లో ఉంది కాబట్టి
డిస్ప్లే అడుగుతుంది. దిగోండి, మీకు ఈ 2 టేబుల్స్ డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ T511P అండ్ T511K అని అడుగుతారు. మెయింటైన్ కాన్స్టెంట్ అమౌంట్ అనేది మెయింటైన్ చేస్తుంది. కాన్స్టెంట్ వాల్యూ అనేది T511Kలో మెయింటైన్ చేస్తుంది. ఓకేనా. ఓకేనా, ఓకే. అర్థమైంది కదా. ఓకే. నెక్స్ట్ ఏంటంటే మనం ఇప్పుడు ఇది డిఫైన్ చేసాం, వాల్యూస్ డిఫైన్ చేసాం, కానీ ఏంటంటే మనకంటూ ఈఎస్జీ గ్రూపింగ్ ఒకటి డిఫైన్ చేయాలి కదా. అంటే మన పర్సనల్ ఏరియాకి రావాలి అంటే మనం పిఎస్సి గ్రూపింగ్ మనం డిఫైన్ చేయాలి కదా. సో అది డిఫైన్ చేయడానికి మనం ఏం చేస్తామంటే వీ నీడ్ టు డిఫైన్ పిఎస్సి గ్రూపింగ్ ఫర్ ఇక్కడ డిఫైన్ పర్సనల్ ఏరియా పిఎస్సి గ్రూపింగ్ ఫర్ ఈఎస్ఐ ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇక్కడ ఏంటంటే గ్రూపింగ్స్ ఇచ్చారన్నమాట. మామూలుగా 3 ఉంటాయి, ఇక్కడ మనం ఇలా గ్రూపింగ్ ఇస్తాం. ఇది ఎంప్లాయర్ రిఫరెన్స్ అనమాట. ఇది ఏంటంటే ఈఎస్ఐ గ్రూప్ టెస్టింగ్, అంటే ట్రస్ట్ లాగా, ఒక ట్రస్ట్ లాగా. బెంగళూరు ఈఎస్ఐ, తమిళనాడు ఈఎస్ఐ, కాశ్మీర్ ఈఎస్ఐ, అంటే ప్రతి స్టేట్కి డిఫరెంట్ ఉంటాయండి. అంటే డిఫరెంట్ రేట్స్ ఉంటాయి. ఇప్పుడు చెన్నైకి ఒక రేట్ ఉంటుంది, అంటే తమిళనాడు ఒక రేట్ ఉంటుంది, బెంగళూరు, అంటే ప్రతి గవర్నమెంట్కి బేస్డ్ ఆన్ గవర్నమెంట్ పెరుగుతాయి అన్నమాట ఇవి. ఓకేనా. సో ఇక్కడ ఈఎస్ఐ అనేది డిఫైన్ చేస్తాం. నీకు టేబుల్స్ కూడా మెన్షన్ చేస్తున్నాను. ఓకేనా. ఓకే. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఎస్ఎన్ ఈఎస్ఐ గ్రూపింగ్స్ ఫర్ పర్సనల్ ఏరియా అండ్ పర్సనల్ సబ్ ఏరియా. అప్పుడు నాకు పర్సనల్ ఏరియాస్ డిఫరెంట్ పర్సనల్ ఏరియాస్ ఉన్నాయి. ఓకేనా. సో బెంగళూరు ఒకటి ఉంది, హైదరాబాద్ ఒకటి ఉంది, చెన్నై ఒకటి ఉంది. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ గ్రూపింగ్ నేను ఏం చేశానంటే 1 ఏమో బెంగళూరు ఇచ్చా, 2 ఏమో తమిళనాడు, 3 ఏమో కాశ్మీర్ కదా. సో నేను ఇప్పుడు 1 అనేది దానికి బెంగళూరుకి ఇస్తాను అన్నమాట. ఓకేనా. అప్పుడు ఏమవుతుందంటే బెంగళూరులో ఉన్న రేట్ ఉంటుంది కదా, అది అప్పుడు బెంగళూరుకి కర్ణాటక స్టేట్ రిఫార్మ్స్ ప్రకారంగా ఈఎస్ఐ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ నేను చెన్నై దానికి తమిళనాడు మ్యాప్ చేశానంటే
తమిళనాడు స్టేట్ ప్రకారంగా ఈఎస్ఐ రిఫార్మ్స్ అనేది అసైన్ చేస్తారన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే బెంగళూరు అన్నాను ఇచ్చేస్తున్నాను. అలా ఎందుకు చేయాలని అసలు దేనికి దానికి ఇంట్రెస్ట్? అంటే ఎలా అది ఎందుకంటే మనం ఇప్పుడు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బెంగళూరు స్టేట్కి వచ్చి వాడి రేట్ ఎంత ఉందంటే పెర్ డే రేటు 150 రూపీస్ ఉంది. ఓకే. ఓకేనా. తమిళనాడు వచ్చి 120 రూపీస్ ఉంది. హైదరాబాద్ వచ్చి 100 ఉంది. ఇప్పుడు నేను బెంగళూరు వాడికి హైదరాబాద్ వాల్యూ ఇస్తానంటే కుదరదు కదా. సో ఇప్పుడు నేను పిఎస్సి గ్రూపింగ్ ఫర్ యూఎస్ఏ అనేది మ్యాప్ చేసుకుంటే నేను ఏ స్టేట్ ఇస్తే ఆ స్టేట్ అనేది తీసుకుంటుంది. మనం ఇక్కడ ఆల్రెడీ తెలంగాణ నేను డిఫైన్ చేయలేదు కాబట్టి నేను ఇక్కడ ఏదో చెన్నైది ఇచ్చేస్తున్నాను. ఓకేనా. ఇక్కడ విజయవాడకి కాశ్మీర్ది ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు నేను 3 డిఫరెంట్ లొకేషన్స్ని ప్రొవైడ్ చేశాను కదా ఇక్కడ. సో అప్పుడు ఏమవుతుంది అంటే బెంగళూరుకి కర్ణాటక స్టేట్కి ఒక రేట్ కన్ఫర్మ్ అవుతుంది. ఇక్కడ హైదరాబాద్కి ఇక్కడ అంటే పెర్ డే ఎంత ఇవ్వాలి అనేది ఇక్కడ దీనికి డిఫైన్ అవుతుంది. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పైన మెయింటైన్ చేసిన గ్రూపింగ్ని పర్సనల్ ఏరియాకి పర్సనల్ సబ్ ఏరియాకి ఇస్తున్నామన్నమాట. అది ఎక్కడ అంటే ఈ టేబుల్ ఇస్తాం. ఓకేనా. ఇక్కడ గ్రూపింగ్ అనేది మ్యాప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే కాంట్రిబ్యూషన్ రేట్స్ అనేది డిఫైన్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే నేను పిఎస్ గ్రూపింగ్ క్రియేట్ చేశాను. పర్సనల్ ఏరియాకి పర్సనల్ సబ్ ఏరియాకి డిఫైన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాంట్రిబ్యూషన్ రేట్స్ అనేది నేను డిఫైన్ చేస్తాను లొకేషన్ బేస్ చేసుకుని. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేశాను, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేశాను, బెంగళూరుకి 1 కర్ణాటకది ఇచ్చాను, హైదరాబాద్కి 1, సో 2 ఇచ్చా, 3 ఇచ్చా. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కాంట్రిబ్యూషన్ రేట్స్ అనేది డిఫైన్ చేస్తామాట. అంటే వన్ రేట్కి ఇలా ఇచ్చా 1.75 ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ తన శాలరీలో. ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ 4.75 ఇచ్చా. సో అవసరమైతే ఇప్పుడు నేను 2 ఉంది కదా, 2లో వేరే రేట్ ఉంది. అక్కడ ఏముందంటే 1.5 ఉంది, 50. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 2 గ్రూపింగ్ని మ్యాప్ చేసి దేనికి మ్యాప్ చేసా, హైదరాబాద్ మ్యాప్ చేసా. సో అప్పుడు ఏమవుతుంది అంటే ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ ఏమవుతుంది అంటే ఈ రేట్ అనేది కాంట్రిబ్యూట్ అవుతుందా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బేసిక్ పే వచ్చి 12,000. ఓకేనా. ఇది బెంగళూరు చెప్తున్నాను. ఓకేనా. నా బేసిక్ పే వచ్చి 12,000. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ 12,000లో 1.75 కాంట్రిబ్యూషన్ అనేది తీసుకుంటుంది. అంటే 210 రూపాయలు కట్ అవుతుంది. ఓకేనా. ఇది ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్. అదే
ఇక్కడ ఏమవుతుందంటే ఇది ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ అంటే ఏమవుతుందంటే 12,000 ఇంటూ 4.75%, అంటే 570 రూపాయలు కంపెనీ వాడు పే చేస్తాడు. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే హైదరాబాద్ వాడికి చేస్తాను. నేను హైదరాబాద్ వాడికి ఏం చేశాను, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ అనేది 1.250 చేశాను, అవునా కదా? సో అప్పుడు ఏమవుతుంది అంటే అడిగి 180 కట్ అవుతుంది. ఇది కంపెనీ వాడికి ఎంత అవుతుంది? అడిగి 540 కట్ అవుతుంది. సో ఈ గ్రూపింగ్ మెయింటైన్ చేయడం వల్ల ఎందుకంటే అందుకనే మెయింటైన్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ వేరే స్టేట్కి వేరే రేట్ ఉండొచ్చు, అలాగా ఆ స్టేట్ ప్రకారంగా ఇక్కడ చేంజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. తెలంగాణ ఒక రేట్ ఉంటుంది, కర్ణాటక ఒక రేట్ ఉంటుంది, చెన్నై ఒక రేట్ ఉంటుంది, తమిళనాడు ఒక రేట్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ ఒక రేట్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ రేట్స్ అనేది చేంజెస్ అవుతుంది. మోస్ట్ ప్రాబబ్లీ పెన్షన్ వచ్చి 4.75%, ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ వచ్చి 1.75%. ఓకేనా? సో దాని యూజ్ అర్థమవుతుంది కదా? హలో హలో అన్నయ్య. అర్థమవుతుందా? అర్థమవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇది అంతా చేసేసాం, కాన్ఫిగరేషన్ స్టెప్ అయిపోయినాయి. ఓకేనా? నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఇది ఎంప్లాయ్కి అసైన్ చేయాలి కదా. సో ఎంప్లాయ్కి ఎలా అసైన్ చేస్తామంటే PA30కి వెళ్ళి ఇన్ఫో టైప్ 185 అని ఉంటుంది. 195కి వెళ్ళి ఇక్కడ చూసారా 185 కాదా, ఒక్క నిమిషం, ఇది ఎక్కడ ఇస్తారో మర్చిపోయా. గాట్ ఇట్. ఇక్కడ ఇన్ఫోటే 588 ఉంది కదా, 588కి వెళ్ళి ESI అనేది ఇస్తామంటాం. సబ్ టైప్ 001 అనేది సో ఇక్కడ వెళ్ళి క్రియేట్ అని కొడితే ఇది డేట్ అడుగుతుంది. సేవ్ చేస్తే ఆ ఎంప్లాయీకి ESI అనేది రన్ అవుతుంది అన్నమాట.
మీరు చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ చూసారా /3a అని వచ్చింది, యాక్చువల్లీ ESI అని. అన్నయ్య చెప్పండి. కాల్ కట్ అయిపోయింది నేను మళ్ళీ రిజాయిన్ అయ్యాను. అవునా? ఆ, నాకు మీ వాయిస్ వినిపిస్తుంది కదా మరి. వినిపిస్తుందా? ఆ, మళ్ళా దాంట్లోకి వెళ్ళి వచ్చినట్టు అని తెలుస్తుంది. నేను అడ్మిట్ చేయకుండా జాయిన్ అవ్వలేరు కదా. ఓకే ఓకే, అంటే నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళి ఇది సరే. కాన్ఫిగరేషన్ చూసారు కదా. అంటే నాకు మళ్ళీ టీమ్స్ చార్ట్ కనిపించింది, అదేంటి కాల్ అయిందంట అనిపించింది. ఓకే, మీరు ఏదో నొక్కినేసినట్టున్నారు అనుకోకుండా. మాస్టర్ డేటాలో మెయింటైన్ చేసి చూసారు కదా. లేదండి అది చూడలేదండి. మాస్టర్ డేటాలో ఎలా మెయింటైన్ చేస్తామంటే 588 అని ఇన్ఫో టైప్ ఉంటుంది, ఓకేనా. 588 ఇన్ఫో టైప్కి వెళ్ళి సబ్ టైప్ 001 ఇవ్వండి. ఓకే 1 ఇచ్చి ఇక్కడ క్రియేట్ కొడితే, నేను ఆల్రెడీ ఇక్కడ మెయింటైన్ చేసాను కాబట్టి ఎడిట్ కొడుతున్నాను. డేట్ ఇచ్చి ESI నెంబర్ ఇచ్చేసి సేవ్ చేయండి. సో అప్పుడు ఏంటంటే ఈ ఎంప్లాయీకి మనం ESI అనేది మెయింటైన్ చేసాం, ఓకేనా. ఓకే ఏం లేదు, నేను జస్ట్ ఇది యాక్టివేషన్లో ఉందా లేదా అని చూస్తున్నాను. ఓకే ఇది యాక్టివేషన్లో ఉంది. సో ఇప్పుడు నేను పేరోల్ రన్ చేశాను. ఇక్కడ చూసారా 3/3a అని ఉంది, యాక్చువల్లీ ESI. ఇది యాక్చువల్లీ ESI కింద కట్ అవుతుంది అన్నమాట. అంటే ఇది టోటల్ బేసిస్ అమౌంట్. ఈ క్యాల్కులేషన్ ఇక్కడ మనకు కరెక్ట్గా రాదు, ఎందుకంటే సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉండదు కాబట్టి. సో ఇక్కడ ఏంటంటే ESI బేసిస్ కింద మనం బేసిక్ పే మీద తీసుకుంటుంది. బేసిక్ పే సో ఇది ఏంటంటే మనకి స్టాండర్డ్ సిస్టమ్ కాదు కాబట్టి మనకి వాల్యూస్ అనేది ఈ ESI అనేది సరిగ్గా రాదు. కానీ ఇక్కడ పాపప్ అయింది కదా, కాన్ఫిగరేషన్ అయితే ఇంతే, ఓకేనా. మళ్ళీ జస్ట్ ఏంటంటే మనం దీని మీద కాన్ఫిగరేషన్ ఏం చెయ్యం, జస్ట్ చూపిస్తున్నాం, మీకు తెలియాలని చూపిస్తున్నాం, ఓకేనా. ఇది ESI
కాన్ఫిగరేషన్ అది. నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే గ్రాట్యుటీ ఉంటుంది. ఒక్క నిమిషం. గ్రాట్యుటీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, ఓకేనా. గ్రాట్యుటీ అంటే ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీ 5 years ఎగో సర్వీస్ అనేది ఒక కంపెనీలో చేస్తే ఆ కంపెనీ అనేది గ్రాట్యుటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అంటే ఒకసారి మళ్ళీ చెప్పండి, కొంచెం వాయిస్ కట్ అవుతుంది. 5 years ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీ 5 years సర్వీస్ అదే కంపెనీలో 5 years సర్వీస్ చేస్తే ఆ కంపెనీ అనేది గ్రాట్యుటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట. అంటే కైండ్ ఆఫ్ బోనస్ కింద, ఓకేనా. ఇన్ని సర్వీస్ చేసినందుకు ఒక సర్టెన్ అమౌంట్ అనేది పే చేస్తుంది, కంపెనీ పే చేస్తుంది అనమాట. దానికి గ్రాట్యుటీ అంటారు. ఆ గ్రాట్యుటీ అనేది ఏంటంటే కంపెనీ బెనిఫిట్స్ కిందనే వస్తుంది. అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ లాగా. ఇప్పుడు కొంతమంది ఉంటారు సీనియర్ మేనేజర్స్లా ఉంటారు, వాళ్ళు ఏంటంటే డెడికేటెడ్గా ఒకే కంపెనీలో దగ్గరగా వాళ్ళు రిటైర్మెంట్ అయ్యే వరకు అదే కంపెనీలో ఉంటారు, ఓకేనా. సో అప్పుడు ఏం చేస్తుంది అంటే కంపెనీ ఒకవేళ 5 years సర్వీస్ చేశాడు అతను, 5 years సర్వీస్ చేసేసి కంపెనీ నుంచి బయటకు వచ్చేసాడు అనుకోండి. అప్పుడు ఏంటంటే 5 yearsకి ఒక రేట్ ఇస్తారు. 10 years సర్వీస్ చేశాడు, 10 years సర్వీస్కి ఒక రేట్ ఉంటుంది. అలాగా ఒక గ్రాట్యుటీ అమౌంట్ అనేది ఒక ఎంప్లాయీస్కి ఇస్తారు అన్నమాట. దాన్ని ఏమంటారంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటారు. సో ఇది కూడా ఏంటంటే స్టాట్యుటరీ సోషల్ కాంట్రిబ్యూషన్ కిందనే వస్తుంది. ఈఎస్ఐ, ఓకేనా, గ్రాట్యుటీ కాదు. గ్రాట్యుటీ ఏంటంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటారు. ఓకేనా. ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏంటంటే చెప్పాను కదా, ఒక 5 years అబౌవ్ చేస్తున్నాం. సో దానికి బ్యాక్ అండ్ కాన్ఫిగరేషన్ అని చేస్తాం. సో దీనికి ఒక కండిషన్స్ ఉంటాయి అన్నమాట. కండిషన్స్ ఏంటంటే త్రూ స్టాండర్డ్ పాసిబిలిటీ అవ్వదు, అది ఇప్పుడు మీకు అవసరం లేదు, అది నేను కన్ఫ్యూజన్ అయిపోతారు. ఒకవేళ ఇంకా ఫ్యూచర్లో మీకు ఏదన్నా ఇది రిక్వైర్మెంట్ వచ్చింది అంటే, ఇలా గ్రాట్యుటీ వచ్చిందన్నా నాకు ఫోన్ చేస్తే నేను చెప్తాను. నేను ఇప్పుడు కాన్ఫిగరేషన్ ఎలా చేయాలనేది కంప్లీట్గా చెప్తాను, ఒక పీసీఆర్ కూడా చెప్తాను. కానీ దీనికి సెకండ్ రూల్ ఒకటి ఉంది, అంటే ఇంకా ఎడిషనల్ రిక్వైర్మెంట్ దానికి వెళ్ళాలి అంటే అది తర్వాత మీకు ఇప్పుడు అర్థం అవ్వదు. ఇప్పుడు నేను చెప్పిన మీకు ఏంటంటే కన్ఫ్యూజన్ అవుతారు. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా నేను ఏం చేస్తానంటే బేసిక్ పైన చెప్తాను, అడ్వాన్స్డ్కి వెళ్ళను గ్రాట్యుటీ దానికి. ఎందుకంటే నేను అంతకుముందు నేను చేశాను కానీ ఫెయిల్ అయిపోయా, ఓకే. అంటే కంపెనీలో చేసినప్పుడు ఫెయిల్ అయ్యా, ఓకేనా. తర్వాత నేను అది అబాపర్ ద్వారా చేయించాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు ఏంటంటే నాకు ఇప్పుడు నేను అది మళ్ళీ ప్రాక్టీస్ రీసెంట్గా నేను చేస్తే అప్పుడు నాకు వచ్చింది, నాకు ఒక ఐడియా వచ్చింది. అది ఇప్పుడు అదేంటంటే అడ్వాన్స్డ్, అది కండిషన్ ఏంటంటే
ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీ 4 ఇయర్స్ 8 మంత్స్ చేసాడు, ఓకేనా, ఆ 8 మంత్స్ని 5 ఇయర్స్ కింద కన్సిడర్ చేసేసి నేను ఇవ్వాలి. లేదు 4 ఇయర్స్ 2 మంత్సే చేశాడు, అప్పుడు నేనేం చేస్తానంటే అది 4 ఇయర్స్ కింద కన్సిడర్ చేసి 4 ఇయర్స్కి గ్రాట్యుటీ అనేది ప్రొవైడ్ చేయాలన్నమాట. అది అడ్వాన్స్డ్, అది మీకు ఇప్పుడు అనవసరం, ఎందుకంటే తర్వాత అది డీప్ నాలెడ్జ్ అవుతుంది. ఎందుకంటే మీకు ఇదంతా సిస్టమ్ అంతా తెలియదు కాబట్టి తర్వాత కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా. ఇప్పుడు గ్రాట్యుటీ అనేది నేను గ్రాట్యుటీ చెప్తాను. నావిగేషన్ ఏంటంటే ఇక్కడ పేరోల్ ఇండియా తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని ఒక నాడ్ ఉంటుంది, అక్కడికి వెళ్ళాలి. వాడికి కొన్నిసార్లు క్వశ్చన్ ఇంటర్వ్యూలు అడుగుతారు, వాట్ ఆర్ ద రిటైర్మెంట్ బెనిఫిట్స్ యూ ఆర్ కాన్ఫిగర్డ్. రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఏమేమి ఉంటాయంటే అప్పుడు మనం ఏం చెప్పాలి, సూపర్ యాన్యువేషన్, గ్రాట్యుటీ, ఇవి రిటైర్మెంట్ బెనిఫిట్స్కి వస్తాయి, ఓకేనా. నెక్స్ట్ స్టాట్యుటరీ సోషల్ కాంట్రిబ్యూషన్కి వచ్చేమో ఈఎస్ఐ, పిఎఫ్, ఈ 2 సోషల్ స్టాట్యుటరీ కింద వస్తాయి. రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఒకటి గ్రాట్యుటీ, ఇంకోటి ఏంటన్నా సూపర్ యాన్యువేషన్ ఫండ్ అని ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ గ్రాట్యుటీ ట్రస్ట్ ఐడి అనేది మెయింటైన్ చేస్తామన్నమాట, ఓకేనా. న్యూ ఎంట్రీస్కి వెళ్ళి ఇక్కడ సేవ్ చేస్తాం. ఓకేనా, ఒక్క నిమిషం టేబుల్ చేస్తాం. ఓకేనా, గ్రాట్యుటీ టెస్ట్ ఐడి మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తామంటే మెయింటైన్ గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్ ఫ్రీక్వెన్సీ అండ్ రిలేటెడ్ స్టెప్స్. ఇక్కడ ఏంటంటే గ్రాట్యుటీ ఐడికి మనం వేస్ట్ టైప్స్ అనేది డిఫైన్ చేస్తాం అన్నమాట, ఓకేనా.
ఇక్కడ ఫ్రీక్వెన్సీ మెథడ్స్ మంత్లీయా లేకపోతే యాన్యువల్ కంట్రిబ్యూషన్ అనేది. ఇదేంటంటే ఫినాన్షియల్ యాన్యువల్లీ తీసుకోవాలి. ఎందుకంటే అది ఎప్పుడు మనకి ఏంటంటే ఫినాన్షియల్ గ్రాట్యుయేట్ అనేది యాన్యువల్ కిందనే అవుతుంది. అంటే మరి ఫైవ్ ఇయర్స్ కదా, ఇయర్స్కే తీసుకుంటాం కాబట్టి ఇక్కడ ఫ్రీక్వెన్సీ కంట్రిబ్యూషన్ అనేది యాన్యువల్ తీసుకున్నాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చి ఏంటంటే కాంట్రిబ్యూషన్ రేట్స్ అనేది గ్రాట్యుయిటీకి డిఫైన్ చేయాలన్నమాట. డిఫైన్ కాంట్రిబ్యూషన్ రేట్స్ ఫర్ గ్రాట్యుయిటీ. ఇక్కడ చూసారా కాంట్రిబ్యూషన్ రేట్ అనేది ఈ 4.81 అనేది ఏంటంటే గ్రాట్యుయిటీ అప్పుడు 15 days by 26 అనేది ఇస్తారు అన్నమాట. ఇంటూ నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ ఇది ఉంటుంది ఇక్కడ ఫార్ములా. నాకు ఫార్ములా గుర్తులేదు, ఒక్క నిమిషం చూసి చెప్తా. ఇది మామూలుగా ఏంటంటే 15/26 ఇంటూ బేసిక్ పే ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ అనేది అవుతుంది అన్నమాట. సో ఇది ఫార్ములా యాక్చువల్లీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గ్రాట్యుటీ రేట్స్ అనేది గ్రాట్యుటీ కాంట్రిబ్యూషన్ అనేది డిఫైన్ చేస్తామంట 4.8 అనేది.
అంటే ఏంటంటే నేను ఎలవెన్స్ గ్రూపింగ్కి డిఫైన్ చేస్తాను. ఓకేనా. సో ఈ సర్టెన్ రేట్ అనేది నేను డిఫైన్ చేశాను. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తామంటే వినిపిస్తుంది కదండి, క్లియర్గానే ఉంది కదా. వినిపిస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మెయింటైన్ ఎలిజిబిలిటీ ఇయర్స్ ఫర్ అంటే ఎన్ని ఇయర్స్ వర్క్ చేస్తే మనీ గ్రాట్యుటీ ప్రొవైడ్ చేస్తాం అనేది ఇక్కడ ఎలిజిబిలిటీ ఇయర్స్ ఫర్ గ్రాట్యుటీ అనేది డిఫైన్ చేయాలన్నమాట. ఇవన్నీ కాన్స్టెంట్ ఉంది. ఓకేనా. ఇక్కడ ఏంటంటే 5 ఇయర్స్ ఉంది. 5 ఇయర్స్ మెయింటైన్ చేయాలి. మీరు T511Kకి వెళ్ళి ఈ కాన్స్టెంట్ మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. మీకు టేబుల్కి వెళ్ళే కన్నా GRTYR ఉంది కదా, ఆ కాన్స్టెంట్ ఇక్కడ మెయింటైన్. ఒక్క నిమిషం ఛార్జింగ్ అయిపోయింది. ఒక్క నిమిషం. ఓకే. సారీ, నేను ఛార్జింగ్ చూసుకోవాలి. హలో. ఓకే. అవును. సారీ, ఛార్జింగ్ చూసుకోలేదు. అయ్యో పర్లేదండి. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే మనం గ్రాట్యుటీ అనేది నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎలిజిబిలిటీ ఇయర్స్ అనేది మెయింటైన్ చేసామన్నమాట. ఓకేనా. ఈ 4 స్టెప్సే ఉంటాయి దీంట్లో. ఇది ప్రాసెస్. ఇంకొక రేపు నీకు PCR చెప్తాను నేను. ఓకేనా. మీ పాసిబిలిటీ అయితే ఇక్కడ దాకా ఈరోజు ప్రాక్టీస్ చేసాయండి. ఓకే, చేస్తాను. మొత్తం స్టార్టింగ్ నుంచి నాకు తెలిసి మీరు ఎంప్లాయీని కూడా హైర్ చేయలేదు అనుకుంటున్నాను నేనైతే. అంటే నేను ఒక డౌట్ అడుగుదాం అనుకున్నాను. నిన్నటి నుంచి నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేశాను. ఎంప్లాయీ అట్రిబ్యూట్స్ వరకు చేశానన్నా, మధ్యలో ఏమైందంటే పర్సనల్ ఏరియాస్ అనేవి మనం చేస్తాం కదా. పర్సనల్ ఏరియా, పర్సనల్ సబ్ ఏరియా, ఎంప్లాయీ గ్రూప్, ఎంప్లాయీ సబ్ గ్రూప్. అక్కడ ఏమవుతుందంటే ఈరోజు ఫోటో తీసి పెట్టాలో ఏంటో తెలియట్లేదు నాకు. మనం పర్సనల్ ఏరియాస్కి మనం ఇద్దామనుకున్నప్పుడు అక్కడ సమ్ బ్లాంక్స్ ఉన్నాయండి. ఆ డేటా వచ్చి ఫస్ట్ మనం పొజిషన్కి వెళ్ళి దాని తర్వాత చేస్తాం. యాక్చువల్లీ ఫస్ట్ ఏమైందంటే అక్కడ ఒక ఎర్రర్ చూపిస్తుంది అనమాట. ఫిల్ ద ఎంట్రీ రిక్వైర్డ్ ఏదో సంథింగ్ చూపిస్తుంది. మనం ఏదో ఒక నెంబర్ ఇస్తానే కానీ అది అవ్వట్లేదు. అది మనం ఫిల్ చేయాలో ఏంటా అని. ఒకసారి స్క్రీన్ చేయాలి. ఓకే అండి.
ఇది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే అవును. ఇది కాదన్నా యాక్చువల్లీ నేను ఆల్రెడీ చేశాను. అందుకని అదేమని చెప్పి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసావా? 1004 దగ్గర కొన్ని బ్లాంక్స్ ఉన్నాయి. నేను ఇస్తుంటే అదేమవుతుందంటే తను తీసుకోవట్లేదనమాట. అందుకే నాకు డౌట్ వచ్చింది. ఇందులో నేను చూస్తున్నాను. ఓకే. వచ్చింది కదా. వచ్చింది. ఎప్పుడు మిస్టేక్ వచ్చింది. ఒకసారి అని మీకు టైం అయిపోతుందా? పర్లేదు. సార్ నేను ఒకసారి పర్సనల్ సబ్ ఏరియాలోకి చూస్తాను. ఇది కూడా వచ్చింది. ఇప్పుడు టెక్స్ట్ వాటి మీద అంత ఫోకస్ చేయట్లేదండి. అన్నయ్య టెక్స్ట్ మీద అంత ఫోకస్ ఎక్కువ ఏమవుతుందండి. టెక్స్ట్ మీద అంత ఫోకస్ ఇప్పుడు అవసరం లేదులేండి అంటున్నా. జస్ట్ ప్రాక్టీస్ చేసాను. అయిపోవచ్చు కదా ఇంకా అయితే. మూవ్ ఆన్ అయిపోవచ్చు. ఓకే టెక్స్ట్ మీకు వచ్చేసింది కదా. వచ్చింది. అంటే నిన్న మళ్ళీ మర్చిపోయినాము, చాలా రోజులు గ్యాప్ వచ్చింది కానీ ఫస్ట్ నుంచి చూసుకుందాం అని చెప్పి ట్రై చేస్తే సమ్ ఎర్రర్ వచ్చింది. సరే ఇంకా లీవ్ చేసేసి క్లోజర్ అయిపోయింది. ఓకే ఇది ప్రాక్టీస్ చేయండి ఇక్కడ వరకు. ఓకేనా?